ఇప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన పబ్లిక్ చూసిరు. రేవంత్ పరిపాలన పైన కూడా పూర్తి క్లారిటీతో పబ్లిక్ ఉన్నట్టు అనిపించింది. బీజేపీ ఆల్టర్నేట్ ఎందుకు కాలేకపోతుంది? ఏం అబ్జర్వ్ చేసింది మీరు పబ్లిక్ లో? అంటే తెలంగాణలో బీజేపీ బేసిక్గా 23rd ఎలక్షన్స్ అప్పుడే కొంచెం షైన్ అవ్వాలి. కానీ ఆ టైంలో ఏమైందంటే ఈ సమస్యల మీద పోరాడే నాయకుడు కొంచెం మైనస్ అయింది. ఇది బండి సంజయ్ గారు బీజేపీని తెలంగాణలో ఒక రేంజ్లో తీసుకెళ్ళడానికి 100% సక్సెస్ అయ్యాడు. దాన్ని సస్టైన్ చేయడానికి, అంటే దాన్ని పూర్తిగా దాన్ని కాపాడుకుంటానికి మిగిలిన నాయకుల యొక్క కృషి చాలా ఇంపార్టెంట్. అదే ఆఫ్టర్ బండి సంజయ్ గారు మళ్ళీ అదే రేంజ్లో ఫైట్ చేయడానికి బీజేపీలో నుంచి ఎవరు ముందుకు రాలేదు. ఒకళ్ళిద్దరు ఉన్నా వాళ్ళు వాళ్ళ సమస్యల మీద పోరాడడానికి తప్ప పూర్తిగా ప్రజా సమస్యల మీద, అంటే బీజేపీని కార్యకర్తలకు తీసుకోవాలి, హిందూయిజాన్ని పోర్ట్రేట్ చేయాలి అన్న యాంగిల్లో ఆలోచించే వ్యక్తి అనేది అక్కడ రాలేదు. మళ్ళీ ఒకవేళ తెలంగాణలో ఇలాంటి ఈక్వేషన్స్ వచ్చినప్పుడు బీజేపీకి మంచి నాయకుడిని పెడితే కొంచెం ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బండి సంజయ్ని మళ్ళీ అధ్యక్ష హోదాలో కూర్చోబెడితే కొంత టఫ్ ఫైట్ బీజేపీ ఇచ్చే అవకాశం. ఎవరిని అధ్యక్ష హోదాలో పెట్టినా ఫస్ట్ బీజేపీలో ఉన్న ఫెయిల్యూర్ ఏంటంటే కోఆర్డినేషన్ ఇన్ బిట్వీన్ లీడర్స్. అందరు కలిసి పనిచేసే అవకాశం. 5 లీడర్ల మధ్య కోఆర్డినేషన్ లేదు. ఈగోస్, ఒకరి మీద ఒకరికి ఫుల్ ఈగోస్. అంటే కార్యకర్తల కోసం పనిచేసే నాయకుడు లేడు బలంగా. అర్థమైందా? అంటే పొద్దున ఎవరైనా పార్టీలో చేరినా వాళ్ళ కోసం యుద్ధం చేసే నాయకుడు లేరు. కాబట్టి బండి సంజయ్ లాంటి వాళ్ళు వచ్చినా అందరూ పూర్తిగా కోఆర్డినేట్ చేసుకోవాలి. పూర్తిగా కోఆర్డినేట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ ఆ నమ్మకం అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. సపోజ్ మొన్న కాంగ్రెస్ జనతా పార్టీ పేపర్ లీక్ ఇష్యూలో ఒకటి, తర్వాత అయోధ్య ఇష్యూ. బేసిక్గా కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే వీళ్ళు ద్రోహులని చిత్రీకరించింది అయోధ్య విషయంలో. కానీ తెలంగాణలో ఏ ఒక్క నాయకుడు కూడా దాన్ని పూర్తిగా ప్రెస్ మీట్ లో ఎక్కడ చూసారు? ఎక్కడ మీరు లేదు. సో నమ్మకం అనేది సన్నగిలుతుంది. ఒక మంచి నాయకుడు, మీరు అన్నట్టు ఒక మంచి నాయకుడు బీజేపీకి నాయకుడు అవుతాయి, అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళ నాయకుడు వస్తే కొంచెం ప్రభావం అయితే 100% చూపిస్తుంది. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, 2 గవర్నమెంట్స్ ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి, ఛాన్సెస్ ఉంటాయి. ఓకే.